గాలి మీ శరీరంలోని మూలకాల రచనలో కేవలం 6% మాత్రమే ఉన్నప్పటికీ నిమిషానికి నిమిషం జరిగే లావాదేవీల పరంగా ఇది అత్యంత డైనమిక్ భాగం. మీరు ఏ రకమైన గాలిని పీల్చుకుంటున్నారో అది ఖచ్చితంగా ముఖ్యమైనది మరియు అది బాగా తెలిసిన విషయమే. కానీ మీరు ఎలా పీలుస్తున్నారో, ఎంత స్పృహతో పీలుస్తున్నారో అనేది కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా పెద్ద నగరాల్లో నివసిస్తున్న మీరు పార్కులో, సరస్సు ఒడ్డున లేదా నది ఒడ్డున లేదా ఏదైనా అందుబాటులో ఉన్న సహజ ప్రదేశంలో నడకకు వెళ్ళండి. సహజంతో సంబంధం పెట్టుకోవడానికి శ్వాస డైనమిక్ స్థితిలో ఉండేలా ఏదైనా చెయ్యండి. ఇది కేవలం ఏరోబిక్ వ్యాయామం కోసం మాత్రమే కాదు. ఎందుకంటే లోపలి నుండి బయటకి మరియు బయటి నుండి లోపలికి గాలి నిరంతరం మార్పిడి జరుగుతుంది. శరీరంలోని ఆ అంతర్గత తెలివి దీన్ని సంరక్షిస్తుంది. గాలి శుద్ధంగా, జీవంతో ఉన్నట్లు అనిపిస్తే శరీరం శ్వాస తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి శుద్ధమైన గాలిలో ఉండటం ముఖ్యం. ఒక నిర్దిష్ట కార్యాచరణతో శ్వాసను డైనమిక్ స్థితికి తీసుకురావడం ముఖ్యం. చాలా శ్రమతో కూడిన వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా కంటే కొంచెం లోతుగా శ్వాస తీసుకునేలా చేస్తే చాలు. కొంతకాలం పాటు అలా జరిగేలా చూడండి. కానీ రోజూ బయటకు వెళ్లలేకపోతే ఇంట్లోనే సరళమైన యోగిక్ పద్ధతి అయిన నాడీ శుద్ధి చెయ్యవచ్చు. శ్వాసను శుద్ధి చేయడానికి నాడీ అంటే నాడులను శుద్ధి చేయడం అని అర్థం. నాడులంటే 72,000 మాట్లాడ్డం లేదు. ఈ 72,000 కేవలం 2 ప్రధాన నాడుల నుండి బయటకు వచ్చిన శాఖలు మాత్రమే: పింగళ మరియు ఇడ. పింగళ నుండి 36,000 శాఖలు, ఇడ నుండి 36,000 శాఖలు. ఇది మానవుని శక్తి శరీరశాస్త్రం. నాడీ శుద్ధి అంటే ప్రాథమికంగా పింగళ మరియు ఇడాను శుద్ధి చేయటం. తద్వారా శక్తి వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తుంది. మీ శ్వాస మరియు మీ మానసిక నిర్మాణం మధ్య సంబంధం ఉంది. మీ ఆలోచనలకు సమతుల్యత తీసుకురావడం చాలా ముఖ్యమైన అడుగు. మీరు మీ కార్యకలాపాలు, భావోద్వేగాలు, జీవిత ఫలితాలు మరియు ఇతరులపై మీ ప్రభావానికి సమతుల్యత తీసుకురావాలనుకుంటే నాడీ శుద్ధి దీనిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాళ్లు దాటి కూర్చోండి. వీపు సౌకర్యవంతంగా నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకోండి. ఎడమచేయి వదులుగా తొడల మధ్యలో పెట్టండి. అరచేతి పైకి మళ్లించి కుడిచేతిని మాత్రమే ఉపయోగించండి. బొటనవేలు మరియు ఉంగరం వేలుతో మధ్యవేలు మరియు చూపుడు వేలును మడవండి. ఉంగరం వేలు మరియు చిన్నవేలు నిటారుగా పక్కపక్కనే ఉంచండి. ఇప్పుడు బొటనవేలుతో కుడిముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా పీల్చుకోండి. పీల్చడం పూర్తయ్యాక అదే ముక్కు ద్వారా వదిలేయండి. అదేవిధంగా ఉంగరం వేలుతో ఎడమ ముక్కును మూసి కుడిముక్కు ద్వారా పీల్చుకోండి. తరువాత అదే ద్వారా వదిలేయండి. మళ్లీ కుడిని మూసి ఎడమను తెరిచి పీల్చి వదిలేయండి. ఇలా కొనసాగించండి. శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి. ఈ నాడీ శుద్ధి చేసేటప్పుడు అతి ముఖ్యమైనది పూర్తిగా పీల్చి పూర్తిగా వదిలేయటం. మీకు సాధ్యమైనంత నెమ్మదిగా, మృదువుగా చెయ్యండి. కపాలభాతి సరిగ్గా చేస్తే నేను చెప్పేది 60% సమస్యలను పరిష్కరిస్తుంది. సరైన కపాలభాతి వ్యవస్థ నేర్పిస్తే. కపాలభాతి అంటే మీ శక్తి కపాలానికి తాకాలి. కపాల అంటే కపాలం, తల, ఈ భాగం. మీ శక్తి పైకప్పుకు తాకాలి. మీరు కపాలభాతి చేస్తే తల పైభాగం మాత్రమే చెమట పట్టాలి. అర్థమైందా? కపాలభాతి చేస్తే ఇక్కడే చెమట పారాలి. అంటే మీరు సరిగ్గా చేస్తున్నారని అర్థం. ప్రపంచంలో ఎక్కడున్నా మీరందరూ ఒక చిన్న ప్రక్రియ చేద్దాం. కుడిముక్కు మూసి ముఖం పైకి తీసుకెళ్లి కూర్చోండి. ఈ గ్రహం చుట్టూ ఉన్న మొత్తం వాతావరణ బుడగను పీలుస్తున్నట్లు ఊహించి పీల్చుకోండి. 2 సెకన్లు పట్టుకోండి. తరువాత వదిలేయండి. మీ ఉచ్ఛ్వాసం వల్ల గ్రహంపైని సమస్త జీవులకు తాజా శ్వాస లభిస్తున్నట్లు ఊహించండి. మళ్లీ మొత్తం వాతావరణాన్ని పీల్చి వదిలేయండి. జీవులు మళ్లీ శ్వాస తీసుకోవడానికి అవకాశమివ్వండి. మళ్లీ పీల్చి పట్టుకోండి, వదిలేయండి. గ్రహంపైని ప్రతి జీవి మళ్లీ శ్వాస తీసుకునేలా చెయ్యండి. చేతులు వదులుగా వదిలి నిశ్శబ్దంగా కూర్చోండి. చెప్పిన దానికి అదనంగా ఇంకా 2 శ్వాస వ్యాయామాలు చాలా ప్రభావవంతమైనవి. మొదటిది 4-7-8 శ్వాస వ్యాయామం. ఈ పద్ధతి ముక్కు ద్వారా 4 లెక్కలు పీల్చుకోవడం, 7 లెక్కలు ఆపి ఉంచడం, నోటి ద్వారా 8 లెక్కలు వదిలేయడం ద్వారా ప్రారంభమవుతుంది. ఈ పద్ధతి శరీరంలో కార్బన్ డయాక్సైడ్ను నెమ్మదిగా విడుదల చేసి ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది.
4-7-8 టెక్నిక్ నిద్రలేమితో బాధపడే వ్యక్తులకు తరచుగా సిఫారసు చేయబడుతుంది. ఇది నాడీ వ్యవస్థలు శాంతపరుస్తుంది మరియు శరీరాన్ని నిద్రకు సిద్ధపరుస్తుంది. అంతేకాకుండా ఈ పద్ధతి రక్తపోటును తగ్గించడం, దృష్టిని మెరుగుపరచడం మరియు భావోద్వేగాలను నియంత్రించడంతో ముడిపడి ఉంది. ఇది దైనందిక ఒత్తిళ్లను నిర్వహించడానికి అద్భుతమైన సాధనం. 4-7-8 పద్ధతికి అదనంగా బాక్స్ బ్రీతిన్ మరో టెక్నిక్. ఇది మానసిక స్పష్టతను పెంచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి తరచుగా ఉపయోగించబడుతుంది. స్క్వేర్ బ్రీతింగ్ అని కూడా పిలువబడుతుంది. ఈ పద్ధతి పీల్చుకోవడం, శ్వాస ఆపి ఉంచడం, వదిలేయడం మరియు మళ్లీ శ్వాస ఆపి ఉంచడం అన్నీ సమానంగా 4 లెక్కలు చేయడం. బాక్స్ బ్రీతింగ్ అథ్లెట్లు, సైనికులు మరియు అధిక ఒత్తిడి వృత్తుల్లో ఉన్న వ్యక్తులలో చాలా ప్రసిద్ధి. ఒత్తిడి సమయంలో ఏకాగ్రత మరియు దృష్టిని పెంచడం వల్ల ఈ టెక్నిక్ హృదయ స్పందనను స్థిరపరుస్తుంది మరియు గ్రౌండింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సవాళ్లు సమయాల్లో శాంతంగా స్థిరంగా ఉండడానికి సులభం చేస్తుంది. బాక్స్ బ్రీదింగ్ భావోద్వేగ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. తీవ్రమైన క్షణాల్లో అతిగా స్పందించకుండా నిరోధిస్తుంది. శ్వాసను నిర్దిష్ట లయతో సమన్వయం చేయడం ద్వారా సాధకులు తమ భావోద్వేగాలు మరియు మానసిక స్థితిపై ఎక్కువ నియంత్రణ పొందుతారు. మైండ్ఫుల్నెస్ మరియు ప్రెజెన్స్ను ప్రోత్సహిస్తుంది. శ్వాస వ్యాయామాలను దైనందిక జీవితంలో చేర్చడం ఓవరాల్ ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళన లేదా నిద్రలేమితో బాధపడే వ్యక్తులకు ఈ టెక్నిక్స్ మందుల అవసరం లేకుండా లక్షణాలను నిర్వహించడానికి సరళమైన, ప్రభావవంతమైన మార్గాన్ని అందిస్తాయి. నమస్కారం.